వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఎర్ర సైన్యంపై ఆపరేషన్ ఆల్అవుట్. అవును, అన్నల పార్టీపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఆపరేషన్ ఆల్అవుట్ ప్రకటించింది. ఆపరేషన్ ఆల్అవుట్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తుంది. దాదాపుగా ఆపరేషన్ ఆల్అవుట్ మొదలైనట్టే. దేశంలో మావోయిస్టు పార్టీ నామరూపాలు లేకుండా, మావోయిజం భావజాలమే అడ్రస్ లేకుండా చేసే ఒక పెద్ద స్కెచ్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ ఆల్అవుట్ ప్రోగ్రాం స్టార్ట్ చేస్తుంది. అంటే అన్నలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతాయి, ఎన్కౌంటర్లు జరుగుతాయి, మందు పాత్రలు పేలుతాయి, హెలికాప్టర్లు, డ్రోన్లు అన్నల ఇలాకాపై స్వైర విహారం చేస్తాయి. అన్నలను పూర్తిగా ముట్టించేందుకు కేంద్రం ఒక పెద్ద మాస్టర్ ప్లానే వేసింది. ఇందులో భాగంగానే కేంద్ర బలగాలు పెద్ద ఎత్తున అన్నల సామ్రాజ్యంపై విరుచుకుపడబోతున్నాయి. అన్నలను పూర్తిగా అడ్రస్ లేకుండా చేయాలన్నదే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మాస్టర్ ప్లాన్. ఆపరేషన్ ఆల్అవుట్కు ఒక డెడ్ లైన్ కూడా ఖరారు చేశారు. 2026 సంవత్సరం మార్చి 31వ తేదీ లోపల నక్సల్స్ను పూర్తిగా క్లియర్ చేసేయాలని కేంద్రం భావిస్తుంది. ఆ లోపల నక్సలిజం కానీ, మావోయిస్టు భావజాలం కానీ, మావోయిస్టు ఆలోచన కానీ దేశంలో ఎంత మాత్రం ఉండేందుకు వీలు లేకుండా కేంద్రం కఠినంగా నిర్ణయాలు తీసుకోబోతోంది. ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆల్అవుట్ను స్టార్ట్ చేశారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ఈ విషయాన్ని ప్రకటించారు. 2026 మార్చి 31వ తేదీ నాటికి, కరెక్ట్గా ఆ తేదీ నాటికి దేశంలో మావోయిస్టులు ఊపిరి పీల్చుకోవచ్చని, ఆ తర్వాత వాళ్లకు అడ్రస్ ఉండదని, ఈ లోపలే వారిని ఏరివేసేందుకు పెద్ద ఎత్తున రంగంలోకి దిగుతున్నామని, ఆపరేషన్ ఆల్అవుట్ ద్వారా నక్సలిజాన్ని దేశం నుంచి పూర్తిగా తుదముట్టిస్తామని, అసలు మావోయిస్టు ఆలోచనలు, మావోయిస్టు భావజాలం, నక్సల్స్కు సంబంధించిన ఎలాంటి ఆలోచన దేశంలో లేకుండా చేస్తామని హోంమంత్రి అమిత్ షా ఒక సమావేశంలో కీలకమైన ప్రకటన చేశారు. కేంద్రంలో, రాష్ట్రాలలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా మావోయిస్టులతో పోరాటం మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉంది. మందు పాత్ర పేలుళ్ళు, భారీ ఎన్కౌంటర్లు ఇలాంటి వార్తలు చూస్తూనే ఉన్నాం. ఒక దశలోనైతే ఎర్ర సైన్యం కేంద్ర బలగాలపై ఎక్కడక్కడ పైచేయి సాధించిన విషయం కూడా తెలిసిందే. అధునాతన రాకెట్ లాంచర్లు, ఇన్సాస్ వంటి శక్తివంతమైన తుపాకులు, గెరిల్లా యుద్ధం మెళుకులతో ఎర్ర సైన్యం పాలకులకు ముచ్చెమటలు పట్టించింది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి జమానాలో మావోయిస్టు నేతలతో జరిగిన శాంతి చర్చల అనంతరం ఎర్ర సైన్యం పతనం వేగవంతమైంది. కీలక నేతలను కోల్పోయిన అన్నల పార్టీ తమ ఇలాకాగా చెప్పుకునే నల్లమలలో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఇక దండకారణ్యంలోనూ ఎర్ర సైన్యానికి భారీగానే ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి కూడా. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం అన్నలకు మరిన్ని కష్టాలు పెరిగాయి. అయినా అక్కడక్కడ పోరాటం జరుగుతూనే ఉంది. రిక్రూట్మెంట్లు కాస్త మందగించినా ఆగిపోలేదన్నది కూడా వాస్తవం. అయితే నక్సలిజం అడ్రస్సే లేకుండా చేయాలన్న కసితో ఉన్న కేంద్ర ప్రభుత్వం అన్నలు సమాంతర ప్రభుత్వం నడిపిస్తున్న అబూజ్మండ్ను కూడా టార్గెట్ చేసేసింది. మార్చి 2026 నాటికి దేశంలో మావోయిస్టు భావజాలం, మావోయిస్టు ఆలోచనలు కూడా లేకుండా చేయాలని సీరియస్ ప్లానే వేసింది కేంద్రం. అదే ఆపరేషన్ ఆల్అవుట్. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయంపై పెద్ద క్లారిటీ కూడా ఇచ్చేశారు. అంటే అన్నల క్షేత్రంలో భారీ యుద్ధమే మొదలయ్యే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇది నిజంగా జరుగుతుందా? దేశంలో మావోయిస్టులే లేకుండా పోతారా? ఎర్ర సైన్యం ఇక గత చరిత్ర వైభవమైన ఎర్ర సైన్యం ఇక కనిపించదా? మావోయిస్టులు చెప్పినట్లుగా నిర్బంధంలోనే మరింత బలపడతామని మావోయిస్టులు అప్పుడప్పుడు చెప్తుంటారు. ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతం కూడా అదే. ఆ నిర్బంధంలో మరింతగా బలపడతారా? కేంద్ర ప్రభుత్వం ముందు ఓటమి పాలవుతారా? నక్సల్స్ లేకుండా పోతారా?
ఇక దేశంలో మావోయిస్టు పాటలు, విప్లవ సాహిత్యాలు, విప్లవ భావజాలం ఇవన్నీ లేకుండా కేంద్రం కసరత్తు చేస్తుందా అంటే ఎర్ర ఆలోచనలు, ఎర్ర సైన్యం పాటలు, ఎర్ర సైన్యం సాహిత్యం ఇవేవి దేశంలో ఉండకుండా ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ను కూడా కట్టడి చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం పెద్ద ప్లాన్ వేసింది. ఇదే ఆపరేషన్ ఆల్అవుట్. ఆపరేషన్ ఆల్అవుట్ సక్సెస్ అవుతుందా? మావోయిస్టులు నిజంగానే నిర్బంధంలోనూ మరింత బలోపేతమవుతారా? రానున్న కాలంలో ఎర్ర సైన్యం స్థితిగతులు ఏంటి, భవిష్యత్తు ఏంటి అనేది చాలా క్లియర్ కట్గా తెలిసిపోయే అవకాశం ఉంది.